శ్రీదః. ఓం శ్రీదాయ నమః. శ్రీదః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త మంగళకరమైన ఐశ్వర్యాలను ప్రసాదించేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా శ్రీ అంటే లక్ష్మి, ఐశ్వర్యం, శుభం. దహ అంటే ఇచ్చువాడు. అందువల్ల లక్ష్మీ స్వరూపమైన ఐశ్వర్యం, శుభలక్షణాలను జీవులకు అనుగ్రహించేవాడు శ్రీదః. ఆది శంకరాచార్యుల భాష్యంలో శ్రీదః అనగా కర్మానుసారంగా జీవులకు ఐశ్వర్యం, సంపద, సౌఖ్యాలను ప్రసాదించే పరబ్రహ్మ అని వివరించారు. భౌతిక సంపదలతో పాటు జ్ఞానరూపమైన అంతర్గత ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించేవాడే భగవంతుడని శంకరుల అభిప్రాయం. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీదః అనగా భక్తులకు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసి ఆమె కరుణ ద్వారా ఐహిక, పారమార్థిక ఐశ్వర్యాలను అందించేవాడు భగవంతుడని చెప్పారు. ముఖ్యంగా భగవద్భక్తి అనే పరమశ్రీని ప్రసాదించేవాడైనందున ఆయనే నిజమైన శ్రీదః. శ్రీశః. ఓం శ్రీశాయ నమః. శ్రీశః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు శ్రీమహాలక్ష్మీదేవికి అధిపతి అని సూచిస్తుంది. తత్వార్థంగా శ్రీ అంటే లక్ష్మీదేవి, ఐశ్వర్యం. ఈశః అంటే స్వామి, నియంత్రకుడు. లక్ష్మీదేవి నిత్యంగా వక్షస్థలంలో నివసించే పరమేశ్వరుడైన విష్ణువే శ్రీశః. ఆదిశంకరాచార్యుల భాష్యంలో శ్రీశః అనగా లక్ష్మీ సహితుడై సమస్త ఐశ్వర్యాలకు ఆధారమైన పరబ్రహ్మ అని వివరించారు. లక్ష్మీదేవి ప్రసాదించే సంపదలు భగవంతుని సంకల్పానుసారమే ఫలిస్తాయని శంకరులు సూచించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీశః అనగా భక్తుల క్షేమార్థం లక్ష్మీదేవిని తన శరణ్యభావంతో అనుగ్రహించేవాడు భగవంతుడు అని చెప్పారు. శ్రీమాత అనుగ్రహం భగవంతుని ద్వారా భక్తులకు చేరుతుందని, అందువల్ల ఆయనే శ్రీశః అని భావించారు. శ్రీనివాసః. ఓం శ్రీనివాసాయ నమః. శ్రీనివాసః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు శ్రీమహాలక్ష్మీదేవికి శాశ్వత నివాసస్థానమని సూచిస్తుంది. తత్వార్థంగా శ్రీ అంటే లక్ష్మీదేవి, దైవిక ఐశ్వర్యం. నివాసః అంటే నివసించే స్థలం. లక్ష్మీదేవి నిత్యంగా వక్షస్థలంలో నివసించే విష్ణువే శ్రీనివాసః. ఆదిశంకరాచార్యుల భాష్యంలో శ్రీనివాసః అనగా లక్ష్మీదేవితో అవిభాజ్య సంబంధం కలిగి సమస్త ఐశ్వర్యాలకు మూలమైన పరబ్రహ్మ అని వివరించారు. లక్ష్మీదేవి కృపద్వారా జీవులకు భోగము, మోక్షము కలుగుతాయని శంకరులు సూచించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీనివాసః అనగా భక్తుల క్షేమార్థం లక్ష్మీదేవిని తనలో నివసింపజేసుకుని ఆమె అనుగ్రహాన్ని లోకానికి ప్రసాదించేవాడైన భగవంతుడు అని చెప్పారు. అందువల్ల ఆయనే నిజమైన శ్రీనివాసః అని భావించారు. శ్రీనిధిః. ఓం శ్రీనిధయే నమః. శ్రీనిధిః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త ఐశ్వర్యాలకు, మంగళాలకు నిల్వగా ఉన్నవాడని సూచిస్తుంది. తత్వార్థంగా శ్రీ అంటే లక్ష్మీదేవి, ఐశ్వర్యం, శుభం. నిధిః అంటే భాండాగారం, నిల్వ. కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన సంపూర్ణ ఐశ్వర్యం భగవంతునిలోనే నిక్షిప్తమై ఉంది. ఆది శంకరాచార్యుల భాష్యంలో శ్రీనిధిః అనగా సమస్త భోగములు, ఐశ్వర్యములు జీవులకు కర్మానుసారంగా ప్రసాదించే పరబ్రహ్మ అని వివరించారు. భౌతిక సంపదలకే కాక జ్ఞానం, వైరాగ్యం వంటి ఆధ్యాత్మిక సంపదలకు కూడా ఆయనే మూలమని శంకరులు సూచించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు లక్ష్మీదేవికి ఆధారమై ఉండటమే కాక భక్తులకు కావలసిన అన్ని మంగళగుణాలను తనలో నిల్వచేసి సమయానుకూలంగా ప్రసాదించేవాడని తెలిపారు. అందువల్ల ఆయనే నిజమైన శ్రీనిధిః అని భావించారు. శ్రీవిభావనః. శ్రీవిభావనః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు శ్రీమంతమైన ఐశ్వర్యాన్ని విస్తరింపచేసేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా శ్రీ అంటే లక్ష్మీదేవి, ఐశ్వర్యం. విభావనః అంటే విస్తరింపజేయువాడు, ప్రకాశింపజేయువాడు.
కాబట్టి భగవంతుడు సమస్త లోకాల్లో ఐశ్వర్యం, శుభం, మంగళాన్ని వికసింపజేస్తాడు. ఆదిశంకరాచార్యుల భాష్యంలో శ్రీవిభావనః అనగా భగవంతుడు తన మాయాశక్తి ద్వారా శ్రీమంతమైన జగత్తును సృజించి, పోషించి, అందులో ఐశ్వర్యాన్ని వ్యక్తపరుస్తాడని భావించారు. సమస్త విభూతులు పరబ్రహ్మ సంకల్పం వలననే ప్రకాశిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు లక్ష్మీదేవితో సహవాసం చేసి ఆమె కృపద్వారా భక్తులలో ఐశ్వర్యం, శుభగుణాలు, భగవద్భక్తిని వికసింపజేస్తాడని తెలిపారు. అందువల్ల ఆయనే నిజమైన శ్రీవిభావనః అని వివరించారు. శ్రీధరః. ఓం శ్రీధరాయ నమః. శ్రీధరః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో ధరించినవాడని సూచిస్తుంది. తత్వార్థంగా శ్రీ అంటే లక్ష్మీదేవి, ఐశ్వర్యం, ధరః అంటే ధరించేవాడు. అందువల్ల భగవంతుడు ఐశ్వర్యం, కృప, మంగళాన్ని తనలో నిత్యంగా ధరించిన పరమాత్మ. ఆదిశంకరాచార్యుల భాష్యంలో శ్రీధరః అనగా లక్ష్మీదేవి పరబ్రహ్ముని నుండి ఎప్పటికీ వియోగం చెందదని, ఆమె ఆయన స్వరూపానికి అన్యనేమీ కాదని సూచిస్తుందని చెప్పారు. బ్రహ్మజ్ఞానానికి కారణమైన మాయాశక్తిగా శ్రీని ఆయన వక్షస్థలంలో భావించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు లక్ష్మీదేవిని శరణాగతుల పట్ల కరుణ చూపేందుకు తన హృదయంలో స్థిరంగా ఉంచుకున్నాడని వివరించారు. భక్తులకు క్షేమం, ఐశ్వర్యం ప్రసాదించడంలో లక్ష్మీనారాయణుల అనన్య సంబంధాన్ని ఈ నామం ప్రకటిస్తుందని అన్నారు. శ్రీకరః. ఓం శ్రీకరాయ నమః. శ్రీకరః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త ఐశ్వర్యం, శుభం, మంగళాన్ని సృష్టించి ప్రసాదించేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా శ్రీ అంటే ఐశ్వర్యం, లక్ష్మీదేవి, కరః అంటే కలిగించేవాడు, సృష్టించేవాడు. కాబట్టి భగవంతుడు సమస్త లోకాల్లో ఐశ్వర్యం, శుభగుణాలను ప్రసాదించే పరమేశ్వరుడు. ఆదిశంకరాచార్యుల భాష్యంలో శ్రీకరః అనగా లక్ష్మీదేవి సహితంగా భగవంతుడు జగత్తును నిర్వహించి జీవులకు మంగళం, ఐశ్వర్యం, ఆనందాన్ని ప్రసాదించే పరబ్రహ్మ అని వివరించారు. ఆయన సృష్టి, నిర్వహణ, రక్షణలో సమస్త వైభవాలకు మూలకారణం. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో భక్తులకు ఐశ్వర్యం, సంపద, మోక్షం అందించేవాడని చెప్పారు. ఈ నామం ఆయన పరమ కృప, సృష్టికర్త స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని వారు పేర్కొన్నారు. శ్రేయాంసః శ్రీమాన్. ఓం శ్రేయాంసే శ్రీమతే నమః. శ్రేయాంసః శ్రీమాన్ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త శ్రేయస్సు, ఐశ్వర్యం, మంగళాన్ని ప్రసాదించేవాడని సూచిస్తోంది. తత్వార్థంగా శ్రేయం అంటే పరమశ్రేయస్సు, ధర్మమార్గంలో కలిగే లాభం. అంసః శ్రీమాన్ అంటే దానిని కలిగించేవాడు, ఐశ్వర్యశాలి. కాబట్టి భగవంతుడు జీవులకు ఐశ్వర్యమూ, శ్రేయస్సు కూడా ప్రసాదించే పరమేశ్వరుడు. ఆదిశంకరాచార్యుల భాష్యంలో శ్రేయాంసః శ్రీమాన్ అనగా భగవంతుడు లక్ష్మీసహితుడై సమస్త శ్రేయస్సును కర్మానుసారంగా ధర్మమార్గంలో ప్రసాదించే పరబ్రహ్మ అని వివరించారు. ఆయన అనుగ్రహం లేకపోతే నిజమైన శ్రేయస్సు పొందలేమని శంకరులు చెప్పారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులకు సమస్త ఐశ్వర్యం, మంగళం, భగవద్భక్తిని ప్రసాదించేవాడని, అందువల్ల ఆయనే నిజమైన శ్రేయాంసః శ్రీమాన్ అని తెలిపారు. లోకత్రయాశ్రయః. ఓం లోకత్రయాశ్రయాయ నమః. లోకత్రయాశ్రయః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు మూడు లోకాలకు భూలోక, లోకస్థల, స్వర్గలోక ఆధారమని సూచిస్తుంది. తత్వార్థంగా లోకత్రయ అంటే మూడు లోకాలు, ఆశ్రయః అంటే ఆశ్రయం, ఆధారము. కాబట్టి భగవంతుడు సమస్త లోకాలకు ఆధారంగా నిలిచిన పరమాత్మ. ఆదిశంకరాచార్యుల భాష్యంలో లోకత్రయాశ్రయః అనగా భగవంతుడు సమస్త సృష్టిని, నిర్వహణను తన శక్తితో నిర్వహిస్తూ లోకాలకు స్థిరత్వం, క్షేమం కల్పించే పరబ్రహ్మ అని వివరించారు.
ఆయన అనుగ్రహం లేకపోతే లోకాలకు సమస్త మంగళం సాధ్యం కాదని శంకరులు చెప్పారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భౌతిక, ఆధ్యాత్మిక, మోక్షలోకాలను తన శక్తి, కృపాద్వారా పరిరక్షించేవాడని, అందువల్ల ఆయనే నిజమైన లోకత్రయాశ్రయః అని పేర్కొన్నారు.